ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మరొక రెసిపీ చేసుకుందాం. ఇది హోమ్ పిజ్జా అండి. ఇది రెడీమేడ్ పిజ్జాతోని మనము ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని చిన్నది, దాంట్లో ఆయిల్ వేసుకుందాం 3 to 4 స్పూన్స్ వరకు. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందాము, సన్నగా తరిగినవి. ఈ పిజ్జా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మైక్రోవేవ్ లేకుండానే మనము స్టవ్ మీద కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు, చాలా టెంప్టింగ్గా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాదు, పచ్చిదనం పోయి కొద్దిగా వాటిలో ఉన్న నీరంతా పోయి వేగిన తర్వాత మనం చిన్నగా ముక్కలు తరుక్కున్న టమాటా వేద్దాము. ఈ రెండు బాగా వేగాలి, పచ్చిదనం పోయే వరకు. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. షిమ్లా మిర్చి కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్. నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి వేసాను. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. మనం వేసే సాసులలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకుందాము. ఇప్పుడు వీటిని కలుపుకుందాము. ఈ నీరంతా పోయి దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. మీకు తొందరగా అవ్వడానికి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తున్నాను. వీటిలో పచ్చిదనం అంతా పోయి నీరంతా ఇనికిపోయే వరకు వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది, మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం పిజ్జా బేస్లు తెచ్చుకొని ఇంట్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో చేసుకోవడం కాబట్టి హెల్దీ కూడా. ఇప్పుడు ఇది టమాటా కెచప్, ఇది వేస్తున్నాను. ఒక 2.5 స్పూన్ వరకు ఉంటుంది. ఇది సాసులు వేయడం వల్ల చాలా మంచి తొందరగా కర్రీలాగా అయిపోతుంది. మనము దాని మీద చేసి మళ్ళీ ఇలా చేయడం వల్ల కంటే ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము ఒక బటర్ వేసుకుందాము మరొక దాంట్లో. అది కూర చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాము ఒక ప్లేట్లో. ఇప్పుడు మనం మరొక ప్యాన్ తీసుకొని బటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం మరొక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేద్దాము. బటర్ వేసి దాన్ని బాగా పూసిద్దాము. దీంతో బ్రష్తోని లేకపోతే స్పూన్తోనైనా పూయొచ్చు. బటర్ అంతా కరిగి అది మెల్ట్ అయ్యే వరకు మనం కొద్దిగా మీడియంలో పెట్టేసుకొని చేసుకుందాము. ఎక్కువ పెడితే, హైలో పెడితే మాడిపోతుంది బటర్ అంతా. ఇప్పుడు మనము పిజ్జా బేస్ దాని మీద వేసుకుందాము. పిజ్జా బేస్లు ఎన్నైనా తెచ్చుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత ఈజీగా దొరుకుతాయి షాపులలో. ఇలాంటి పిజ్జా బేస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మైదా పిండితోని. ఇలా తెచ్చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ పెట్టిన తర్వాత దీని మీద టమాటా కెచప్ రాద్దాము. ఒక స్పూన్, 1.5 స్పూన్ అట్లా రాద్దాం దాని మీద. కింద మీడియమే ఉంది, మీడియంలో నుంచి స్లోకి పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది కింద. ఈ టమాటా కెచప్ అంతా రాసేయాలి దీనికి బాగా పట్టేటట్టు. ఆ తర్వాత షేజ్వాన్ చట్నీ అండి, ఇది ఎక్కడైనా దొరుకుతుంది షాపులలో. ఇది ఇప్పుడు మనము వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుందాము. దీని మీద ఇలా పరిచేసుకోవాలి. మనం 2 పిజ్జా బేస్ చేస్తున్నాం కాబట్టి రెండిటికి అంతా నేను సర్దుతున్నాను. ఇలా దీన్ని కూడా బాగా సర్దేసుకొని ఇప్పుడు మనము చూడండి, క్లోజ్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కూర ఉంది కదా, టమాటా ఉల్లిపాయలది, దాని మీద వేసేద్దాము. రెండిటికి సరిపడా ఒకదానికి వేసిన తర్వాత ఇంకొకటి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది మొత్తం దీని మీద సర్దేసేయాలి, ఇలా కవర్ అయ్యేటట్టు. ఎంత అవసరమో అంత వేసుకుందాము. మనం 2 చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మిగిల్చాను. ఇలా మొత్తం సర్దేసేయాలి దాని మీద. తర్వాత ఈ చీజ్ స్లైస్ ఉంది కదా, దీన్ని మనం చిన్న ముక్కలుగా చేసుకొని దాని మీద వేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి, చూసారా, ఇలా సమంగా వచ్చేస్తుంది. అప్పుడు కాలిన తర్వాత మనకు చాలా బాగా కనపడుతుంది. చీజ్ కూడా అందులో మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చూసారా, నేను చాలా స్లోలో పెట్టాను స్టవ్.
ఇప్పుడు మనము చీజ్ తీసుకుందాము, తురుముకుందాము దీనిపైన. ఇంకా వేరే మన క్యాప్సికమ్ అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇది చీజ్ అండి. ఈ చీజ్ని మనం ఇలా కొబ్బరి తురిమే దాంతో మనము తురుముకుందాం దానిపైన. ఇవి 2 వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా పిజ్జా బేస్ తెచ్చుకొని మనం ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ లేకున్నా, కూరగాయలు లేకున్నా ఇలా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా మనకి ఎంత చీజ్ అవసరమో, మన పిల్లలు ఎంత ఇష్టపడతారో అంతా మనం తురిమేసుకుందాము. తురిమేసుకున్న తర్వాత మనము దీన్ని కొద్దిగా మీడియంలోకి పెట్టేసుకొని కాలనివ్వాలి కింది వైపు. ఇప్పుడు మనము వేరే స్టవ్ మీద ఒక చిన్న దోశ పెంక కానీ ఏదైనా పెట్టేసుకొని దాన్ని కూడా కాల్చుకోవాలి, వేడి అవ్వనివ్వాలి. వేడైన తర్వాత మనకి ఎందుకంటే మైక్రోవేవ్లో, ఓవెన్లో చేయడం లేదు కదా, స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి మనకు పైనుంచి కూడా హీట్ రావాలి. కాబట్టి ఇలా ఒక వేరే స్టవ్ మీద మనము దోశల పేనమన్నా, చపాతీ పేనమన్నా, చూసారా ఇలా చూపిస్తున్న విధంగా దాన్ని మనం వేడి చేసుకోవాలి బాగా. కింది నుంచి మనకు స్టవ్ మీద కాలుతుంది, కానీ పైనుంచి కూడా చీజ్ అంతా మెల్ట్ కావాలి. కాబట్టి బాగా వేడైన తర్వాత దీని మీద మనం ఇలా బోర్లించేద్దాం. బోర్లించి 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆ వేడి కరిగిపోయింది మొత్తం చీజ్ అంతా. చూసారా ఇలా కాలిపోయింది, కింది నుంచి కూడా బాగా ఈవెన్గా కాలింది. మనకు చాలా సింపుల్గా, ఈజీగా ఒక 5-6 మినిట్స్లోనే మనకు పిజ్జా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, టెంప్టింగ్గా. అలాగే చేసుకోవాలి సెకండ్ కూడా. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.